నల్లమల అడవుల్లో ఉన్నటువంటి ఎత్తైన కొండను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఆ కొండ ఆ మూలను మీరు గమనించినట్లయితే యూ షేప్లో ఎవరో తొలిచేసినట్టుగా కనిపిస్తుంది కదా, అక్కడే ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రమాదం జరిగింది ఆ టన్నెల్ లోపలే. ఇప్పుడు మనం ఉన్నది కృష్ణానది ఒడ్డున, ఇదంతా కూడా కృష్ణానది. అవతల గట్టు అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్తుంది. ఇప్పుడు నేను నుంచున్న గట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం పాత నల్గొండ జిల్లాకి అలాగే హైదరాబాద్ నగరానికి నీటి అవసరాల కోసమని కృష్ణానది జలాలను తీసుకెళ్లడం కోసం ఉద్దేశించిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు. అక్కడ మీరు గమనిస్తే కనుక యూ షేప్ లో ఆ కొండని తొలి చేసినట్టుగా కనిపిస్తుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కి సంబంధించిన పథకం కోసం ఈ భారీ టన్నెల్ నిర్మాణం కోసం అక్కడ కొండని యూ షేప్ లో తొలిచివేశారు. అక్కడే టన్నెల్ నిర్మాణం ప్రారంభమైందనమాట. ఇదంతా కొండ ప్రాంతం కదా, అందుకోసమని కొండ కింద నుంచి ఒక సొరంగం మాదిరి తవ్వి ఆ సొరంగంలోంచి నీరు ప్రవహించేలాగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఆ టన్నెల్ తవ్వే క్రమంలోనే ఈ ఘటన జరిగిందనమాట. టన్నెల్ కి కృష్ణానదికి మధ్యలో చిన్న గోడ లాంటి నిర్మాణం ఉంది కదా, వన్స్ టన్నెల్ పూర్తయిపోయిన తర్వాత కృష్ణానది నీరు నేరుగా టన్నెల్లోకి వెళ్ళి అక్కడి నుంచి పాత నల్గొండకి హైదరాబాద్ కి ప్రవహించేలా ఏర్పాటు చేశారు.